హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే పీనట్ బటర్ అలాగే చాక్లెట్ పీనట్ బటర్ రెసిపీని చూద్దాం. జస్ట్ ఒక 4-5 ఇంగ్రీడియంట్స్తో స్టోర్ బాట్ పీనట్ బటర్ కన్నా కూడా చాలా హెల్తీగా టేస్టీగా ఈ పీనట్ బటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 600 గ్రామ్స్ వేరుశనగ పప్పును యాడ్ చేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పు దోరగా వేగే వరకు ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అవెన్లో పీనట్స్ని రోస్ట్ చేయాలనుకున్నట్లయితే 180 డిగ్రీస్ దగ్గర 10 to 12 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇలా వేరుశనగ పప్పు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తే ఈ వేరుశనగ పప్పు కరెక్ట్గా వేగిందని అర్థం. సో ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇలా దోరగా కరెక్ట్గా వేగినప్పుడు మనకు పీనట్ బటర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పీనట్స్ మొత్తం చల్లారాక వీటిపైన పొట్టు తీసి ఇప్పుడు ఈ వేరుశనగ పప్పును 2 భాగాలుగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక బౌల్ని చాక్లెట్ పీనట్ బటర్ కోసం అలాగే ఇంకో బౌల్ని పీనట్ బటర్ కోసం యూజ్ చేస్తాము. ఇప్పుడు పీనట్ బటర్ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ కానీ లేదంటే ఫుడ్ ప్రాసెసర్ కానీ తీసుకొని అందులో మనం రోస్ట్ చేసుకున్న పీనట్స్ని యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒక 10 సెకండ్స్ పాటు పల్స్ ఇచ్చుకోవాలి. వెంటనే 30 సెకండ్స్ పాటు లిడ్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 10 సెకండ్స్ పాటు పల్స్ చేసుకోవాలి. ఇలా ఒక 3 to 4 టైమ్స్ రిపీట్ చేశాక మనకి గ్రౌండ్ నట్ అనేది పొడిలా అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 30 సెకండ్స్ పాటు కంటిన్యూస్గా మీడియం స్పీడ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాక థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలాగే ఒక 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి ఆపి మళ్ళీ ఇలా గ్రైండ్ చేస్తూ ఉండటం వల్ల ఇప్పుడు వేరుశనగ పప్పులో నుంచి న్యాచురల్ ఆయిల్ అనేది రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ హనీ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ పీనట్ బటర్లోకి కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కోకోనట్ ఆయిల్ లేనట్లయితే దీని బదులుగా ఏదన్నా ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. అలాగే మీరు హనీకి బదులుగా ఇందులో షుగర్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా మీరు హనీ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకున్న ఈ పీనట్ బటర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ కొద్దిగా హనీని యూజ్ చేసి ఈ పీనట్ బటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఆపకుండా కంటిన్యూస్గా బ్లెండ్ చేస్తే పీనట్ బటర్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసి తర్వాత ఆపి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా కొద్దిగా క్రీమీగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత లిడ్తో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన పీనట్ బటర్ రెడీ. ఇప్పుడు చాక్లెట్ పీనట్ బటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇది కూడా సేమ్ ప్రాసెసేనండి. మనం పీనట్స్తో పాటు డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు చాక్లెట్ ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం తీసుకున్న పీనట్స్కి ఈ చాక్లెట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే సాల్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఒక 10 సెకండ్స్ పాటు పల్స్ ఇచ్చుకోవాలి. ఇలా మెత్తగా పొడైన తర్వాత మళ్ళీ 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీ చాయిస్ అండి, లైక్ ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా ఇందులో యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర కోకోనట్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే అది యూజ్ చేస్తే ఈ పీనట్ బటర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి. హనీ అనేది ఇక్కడ ప్యూర్లీ ఆప్షనల్ అండి. మీకు కొద్దిగా స్వీట్గా కావాలి అనుకుంటే హనీని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హనీ ప్లేస్లో షుగర్నైనా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. థిక్గా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 గంట తర్వాత లిడ్తో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన చాక్లెట్ పీనట్ బటర్ కూడా రెడీ. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మన పీనట్ బటర్ 3 to 6 మంత్స్ పాటు నిలవ ఉంటుంది. అలాగే చాక్లెట్ పీనట్ బటర్ 2 to 3 మంత్స్ పాటు నిలవ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేస్తున్నట్లయితే 1 మంత్ వరకు ఇవి పాడవకుండా ఉంటాయి. చూశారు కదా, జస్ట్ ఒక 4-5 ఇంగ్రీడియంట్స్తో మన పీనట్ బటర్ అలాగే చాక్లెట్ పీనట్ బటర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.